చూస్తుంటే హాలీవుడ్ మూవీలా ఉండాలి, ఆడుతుంటే అడ్వెంచర్ కావాలి, ఇక కిక్కు లేకుంటే బయటికి వెళ్ళేది లేదు, ఒళ్ళు గుల్లైనా పర్లేదు, దుమ్ము లేచిపోవాలి. ఆటంటే ఆట కాదు, సాహసంతో సావాసం కావాలి, సంథింగ్ న్యూగా ఉండాలి, సరదాగా సాగిపోవాలి. అవన్నీ కావాలంటే అడ్వెంచర్ గేమ్స్ ఆడాలి. అందుకే సిటీ యూత్ కూడా వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తోంది, అంతేకాదు ఆడేస్తోంది కూడా. ఇప్పుడు ఇలాంటి కిక్కు కోరుకునేవారు ఫుల్గా పెరిగిపోయారు సిటీలో. థ్రిల్లింగ్ గేమ్ ఏది కనిపిస్తే దానికి ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నారు. రెగ్యులర్ గా ఇవే ఆటలు బోరింగ్ కదా, అందుకే ఇలా. థ్రిల్లు కావాలంటే థ్రిల్లు, కిక్కు కావాలంటే కిక్కు, మంచి ఎంజాయ్మెంట్ కావాలంటే ఎంజాయ్మెంట్. ఓపికన్నంత వరకు ఆడుకోవచ్చు. సరదాకి సరదా, ఆటకి ఆట. ప్రిపేర్ అయ్యి గ్రౌండ్ కెళ్తే ఎప్పుడూ అవే ఆటలు. అందుకే అన్నిట్లోనూ సంథింగ్ న్యూ అనుకునే జనం ఇలాంటి గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఆడిస్తున్నారు కూడా. బురదలో అయితే స్పెషల్ గా ఉంటుంది కదా. ఇక ఇది కూడా అంతే, చూడటానికి రగ్బీలా ఉంటుంది. టీమ్ లో ఏకంగా 44 మంది ప్లేయర్లు ఉంటారు. దీనికి అమెరికన్ ఫుట్బాల్ అని పేరు. ఈ మధ్య సిటీలో కూడా ఈ ఆట అక్కడక్కడ సందడి చేస్తోంది. ఎప్పుడు అవే ఆటలా అని ఇరిటేట్ అయ్యే ప్లేయర్లు ఈ మధ్య బబుల్ సాకర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మనోళ్లు కూడా లేట్ చేయకుండా సిటీకి ఇన్వైట్ చేశారు. ఇక సందడి అలవాటేగా. మాటి మాటికి గ్రౌండ్స్ కి వెళ్లడం, అక్కడ రష్ ఉండటం, స్టేడియాల్లో కష్టం కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో టెర్రస్ ఎక్కింది గేమ్. అదే టెర్రస్ ఫుట్బాల్. అంతేకాదు గల్లీ క్రికెట్ కూడా టెర్రస్ పైనే, కబడ్డీ, ఖోఖో కూడా టెర్రస్ పైనే ఆడేసుకోవచ్చు. ఇవే కాకుండా బైక్ స్టంట్స్ లో మనోళ్లు ఎప్పుడూ స్పీడే. ఇక ఫార్ములా 1 కార్ తో జరిగిన ఫీట్స్ సిటీలో సందడి చేశాయి. అవి ఇప్పుడు బానే అలవాటయ్యాయి సిటీ జనానికి. F2 రేసింగ్స్ కి ఫిదా అయిపోతున్నారు జనం. రేసింగ్స్ లో రయ్యమని వెళ్లిపోతున్నారు.
మడ్ ఫెస్ట్ గురించి తెలిసిందే. బురదలో రన్నింగ్, డిఫరెంట్ గేమ్స్ మడ్ ఫెస్ట్ స్పెషాలిటీ. దానికి కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. మడ్ ఫెస్ట్ ఎప్పుడు జరిగినా యూత్ లో జోషే వేరు, కెవ్వు కేకే. ఇవేనా గుట్టలెక్కేయడం, కొండలెక్కేయడం, కాస్త థ్రిల్లింగ్ గా ఉండే ఏరియాల్లోకి అలా సరదాగా ఓ రౌండ్ వేసి రావడం కూడా అంతే. ఇలాంటి వాటిపై సిటీ యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అంతేకాదు అలాగే రెస్పాండ్ అవుతున్నారు.